గరుడు కృష్ణుని ఇలా అడుగుతాడు, స్వామి నాకన్నా వేగంగా పరిగెత్తేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఇంకోసారి చేతిలో ఉండే విష్ణు చక్రము నాకన్నా ఎక్కువగా యుద్ధం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అలాగే ఇంకోసారి సత్యభామ, గత జన్మలో మీకు భార్య సీతాదేవి అంట కదా, ఆమె నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిద్ది. ఈ ముగ్గురికి నేను ఏదో సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకుని గరుడికి చెప్తాడు, నువ్వు వేగంగా వెళ్ళి ఒక అడవిలో ఒక అతను ఉంటాడు, సీతారాములు ఇక్కడ ఉన్నారు రమ్మన్నారు అని చెప్పు అని అంటాడు. అనగానే సరే స్వామి అని పరిగెత్తుకుంటా వెళ్ళి గరుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ. ఆంజనేయ స్వామితో సీతారాములు అక్కడ ఉన్నారు నిన్ను రమ్మన్నారు అని చెప్తాడు. చెప్పంగానే గబుక్కున ఈ గరుడు కన్నా ఇంకా వేగంతో పరిగెత్తుకుంటా వచ్చి కృష్ణుడి రూపంలో ఉన్న రామునిలాగా ఊహించుకొని ఆయన్ని పట్టుకుంటాడు. మరి విష్ణు చక్రం అడుగుతాడు, విష్ణు చక్రం ఉండాలి ఎక్కడ, నువ్వు ఎలా వచ్చావు అని. మిమ్మల్ని చూడడానికి ఆలస్యమైద్దని ఎదురున్న విష్ణు చక్రాన్ని నేను మింగేశాను స్వామి అంటాడు. వచ్చేటప్పుడు చెట్టు కింద సీతాదేవిలాగా అలంకారం చేసుకున్న సత్యభామను చూసి, మీరేంటి, ఎవరు, మా సీతాదేవి చెలికత్త, ఎక్కడుంది మా సీతాదేవి అని చెప్పి అడుగుతాడు. ముగ్గురికి ఎంతో గర్వంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఆశ్చర్యపోతారు. అది ఆంజనేయుని భక్తి. ఏమంటారు?